ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి కార్యాలయాలు. కానీ దురదృష్టం ఏంటిదంటే ఈరోజు ఈ ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మేము ఉట్టిగానే చేస్తలే మీ ఆరోపణ. నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోని స్వయంగా నేనే ఆగస్టు 29, 2025 అంటే దాదాపు 5 నెలలు అవుతుంది. 5 నెలల కింద CCSకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. HGCL ఆఫీస్ ఏదైతే నానక్రామ్ కూడా మన ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉందో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, అందులో మైండ్ షేర్ కన్సల్టెన్సీ అనే ఒక అవుట్సోర్స్ కంపెనీకి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రన్ చేసే ఒక కంపెనీకి కాంగ్రెస్ పార్టీ అవుట్సోర్స్ చేసిందని, అక్కడ ప్రైవేట్ వ్యక్తులు HGCL ఆఫీస్లో కూర్చొని ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అక్కడి నుంచి రన్ చేస్తున్నారని చెప్పి ఆధారాలతోనే వెళ్ళి నేనే స్వయంగా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు 5 నెలలు గడుస్తున్నా కానీ దాని మీద ఒక FIR చేసింది లేదు. దాని గురించి ఏదన్నా పరిశోధించి నిజానిజాలు బయటికి చెప్పింది లేదు. అంటే అనుమూల రాజ్యాంగంలో ఎట్లుందంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మీద గత ప్రభుత్వంలో ఏం చేసినా చేయకపోయినా సీట్లు పెట్టడం, వేధించడం, దుష్ప్రచారం చేయడం. కానీ మేము పూర్తి ఆధారాలతో పోయి అయ్యా ఇవి ఆధారాలు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, ఇది జరుగుతుంది, దయచేసి దీని మీద విచారణ చేపట్టండి. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు పలుకు లేదు. ముఖ్యంగా ఒకటి, ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సినవి ఉన్నాయో అందులో పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇది మంచి ప్రెసిడెంట్ కాదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి అధికార దుర్వినియోగం కాలేదు ప్రభుత్వ కార్యాలయాలు. కానీ గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ ఆఫీసులలో కూర్చోబెట్టి ఒక మెలీషియస్ విలిఫైడ్ కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్, డైరెక్ట్ ప్రభుత్వ పెద్దలే వాళ్ళ సూచనల మేరకే, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఇట్లాంటి ఒక ప్యాటర్న్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా రకరకాల ఆఫీసుల నుంచి ఈ ఫేక్ హ్యాండిల్స్, ఈ బాట్స్ మా సోదరులు చూపించినట్టు 100ల కొద్ది అకౌంట్లను, 100ల కొద్ది ఎంప్లాయీస్ని పేరోల్ మీద పెట్టుకొని నడిపించడం అనేది ఇది మంచి ప్రెసిడెంట్ కాదు. కాకపోతే కంచెనే చేనును మేసినట్టు ఎవరైతే అధికారులు ఉంటారో, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడాల్సినటువంటి అధికారులు ఉన్నారో వారే దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే ఇట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటే ఇది తెలంగాణ లాంటి రాష్ట్రానికి మంచిది కాదు. మేము ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం, DGP శివధర్ రెడ్డి గారిని కానివ్వండి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారిని కానివ్వండి, పూర్తి ఆధారాలతోని, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తోని మేము కంప్లైంట్లు గతంలో చేసినాము, రాబోయే రోజుల్లో కూడా చేస్తాము. మీరు దయచేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి. ఎక్కడైతే అధికార దుర్వినియోగం జరుగుతుందో మేము ఇచ్చిన ఆధారాల పట్ల మీకు ఎటువంటి సమాచారం వచ్చిందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి. చట్టపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే ఎట్లాగో ఉండేది ప్రభుత్వం ఇంకో 2-2.5 సంవత్సరాలు తర్వాత వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. మేము ఈ చేసిన కంప్లైంట్లు కానీ, రిజిస్టర్ అయినటువంటి FIRలు కానీ వీటిని మళ్ళీ తోడు తీస్తాము. ఎవరెవరైతే ఇట్లాంటి కార్యకలాపాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారో వాటిని యాజ్ పర్ ది లా, యాజ్ పర్ ది చట్టం, ద పర్పెట్రేటర్స్ విల్ బి బ్రాట్ టు జస్టిస్. ముఖ్యంగా ఇంకోటి ఏంటిదంటే ఈ ప్రభుత్వ కార్యాలయాలు కేవలం ప్రైవేట్ వ్యక్తులు వాడుకోవడమే కాదు, అందులో వాడుకునే విధానం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ గారిని, KTR గారిని, హరీష్ రావు గారిని వ్యక్తిత్వ హననం చేసే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా ఏదైతే కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ జరుగుతుందో దీని మీద మీరు చర్యలు తీసుకోండి. ఈ లీకుల ద్వారా మా KTR గారు చెప్తుంటారు, గ్రీక్ వీరుడు సినిమాలాగా రేవంత్ రెడ్డి గారు లీక్ వీరుడు తయారైండి అని చెప్పి. సిట్లో జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ, బయట ఎక్కడ జరిగిన కానీ కేవలం మీడియాలో ట్రయల్ కోసం పబ్లిక్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తారు తప్ప అసలు వీటిలలో పసలేదు. ఈ కేసులు కోర్టులో నిలబడు. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు కూడా పోలీస్ అధికారులను అయ్యా మీరు వీటి మీద దృష్టి సారించండి, ఈ తప్పులను మీరు దగ్గరుండి ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీరు చేస్తే మేము కోర్టు తలుపులు తడతాం. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, మేము తప్పకుండా వీటి మీద తిరిగి విచారణ చేపడతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం.